అని చెప్తారా? వుడ్ యూ మైండ్ డూయింగ్ దట్? షూర్. మెగాస్టార్ 100%. Yes, yeah. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. I'm not so sure about Pawan Kalyan. Yeah, but చిరంజీవి గారికి ఉంది. Yeah. Why do you say the latter? Pawan Kalyan, because I feel him నవ్వుతాడు కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నవ్వటానికి there is no connection. Yeah. నవ్వలేకపోవడం ఏదో దేనికో నవ్వుకుంటాడు కానీ ఐ డోంట్ థింక్ హీ కెన్ టేక్ ఏ జోక్ ఆర్ హీ కెన్ క్రాక్ ఏ జోక్. చంద్రబాబు నాయుడు ఐఎమ్ షూర్ హీ హెస్. He has. KCR has fantastic sense of humor. Yeah. సో మీరైతే అందరినీ చదివేశారు. మీరు రోజు ఒక పుస్తకం పట్టుకుని వీళ్ళకి ఉంది లేదు అని చేస్తుంటారా? ప్యారలల్ ప్రాసెసింగ్ అలా అయిపోతుందా? మీ బ్రెయిన్ మీరు ఆలోచిస్తున్నప్పుడు కూడా మీ బ్రెయిన్ ఆలోచిస్తుంది. That is what someone told me. You're thinking even when you're thinking. Which is so true. I mean, just imagine, when would you have sat and thought about all these things? Yeah, that is strange. Seriously, I mean, this is Mahesh Babu. Yeah, of course. Yes, terrific sense of humor. Yeah. Terrific. సరే, అయితే అందరు మన వాళ్ళందరికీ కొద్ది గొప్ప ఉంది కాబట్టి మనం బాధపడక్కర్లేదు. Of course, everyone has a different kind of it. Not exactly the same. జంధ్యాల సినిమాలు చూసారా? జంధ్యాల గారి సినిమాలు నాకు ఇప్పుడు సుత్తివేలు ట్రాక్ ఐ యూస్ టు రియల్లీ ఎంజాయ్. బట్ ఈ మధ్యన నాట్ దట్ ఐ వాచ్ మెనీ ఫిల్మ్స్ బట్ ఐ ఫీల్ సమ్వేర్ దట్ కైండ్ ఆఫ్ హ్యూమర్ హెస్ గాన్. అది ఇప్పుడు లేదని అనుకున్నా. జంధ్యాల గారి టైంలో ఉన్న నేనైతే చూడలేదు ఈ మధ్యకాలంలో. అండ్ అంటే అక్కడ ఒక సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు జంధ్యాల గారు సుత్తి ట్రాక్ అనేది ఎవ్రీబడి యూస్ టు గో త్రూ దట్. దాన్ని కవర్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ నాకు ఫస్ట్ టైం ఈ శ్రీవారికి ప్రేమ లేఖ వచ్చింది. దాంట్లో ఏంటన్నా ఇప్పుడే వచ్చావంటే లేదురా నిన్నే వచ్చి మెట్ల కింద దాక్కున్నా అంటాడు. ఆ కైండ్ ఆఫ్ ఏ డైలాగ్, ఐ మీన్ ద స్పాంటేనిటీ ఇన్ ద వే దే సెడ్ అట్ దట్ టైమ్, దే ఆర్ వెరీ వెరీ ఈజీ టు డూ ఇట్ అండ్ వెరీ రిలేటబుల్. అలాగే మాట్లాడతారు అందరూ మాట్లాడేది. మీరు ఈ సినిమాలు ఎప్పుడు చూసారో, ఆ పుస్తకాలు ఎప్పుడు చదివారో, ఆ డైలాగులు మీకు ఇంకా ఎలా గుర్తున్నారు? మీరు మెమరీ కోసం ఏం తింటారో? సీరియస్లీ పాయింట్ వెన్ యు ఆర్ ఏమంటారు దాన్ని, ఒక ఎఫెక్ట్ అంటే లైక్ ఐ సెడ్ హ్యూమర్ ఈజ్ ఆఫ్ వేరియస్ టైప్స్. రైట్. కమర్షియల్ సినిమా ఎస్పెషలీ దోస్ టైమ్స్, నాట్ దట్ ఇట్ డజంట్ హ్యాపెన్ నౌ, బట్ కొంచెం ఐ మీన్ ద వే ఇట్ ఈస్ సెడ్ మారి ఉండొచ్చు కొంచెం. అండ్ ఐమ్ నాట్ వెరీ వెల్ వర్స్డ్ విత్, ఎందుకంటే ఎక్కువ చూడలేదు కాబట్టి. ఆ టైంలో సినిమా ఎంత సీరియస్ ఉన్నా స్టోరీ వైజ్గా నేను చెప్పేది, కాన్స్టెంట్లీ దే విల్ బీ యూస్ టు పుటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ హ్యూమర్. అంటే అది ఏం అసలు క్యారెక్టర్కి సందర్భం ఉందంటే క్యారెక్టర్ దే విల్ డిజైన్ లైక్ దట్. కానీ ఆ క్యారెక్టర్ విలను వాడంటే మనం భయపడాలి అనేది పక్కన పెట్టి వాడు కూడా మనం ఎంటర్టైన్ చేయాలి అనేది ఫిక్స్ అయిపోతారు అన్నమాట. దట్ ఈస్ హౌ దే యూస్ టు డిజైన్ కమర్షియల్ సినిమాలో హాస్యం అనేది. ఇప్పుడు రావు గోపాలరావు విలన్ అనుకోండి వేటగాడులో, ఆయన మొత్తం యానిమల్స్ని చంపేసి వాటి స్కిన్స్ ఎక్స్పోర్ట్ చేసేసి అలాంటి పనులు చేసి అతన్ని ఆపటానికి ఎన్టీ రామారావు గారు వస్తారు. అది స్టోరీ బేసిక్గా. మీరు అలాంటి సినిమాలో అంటే యానిమల్ పోచింగ్, వైల్డ్ లైఫ్ గూడ్స్ స్మగ్లింగ్, అలాంటి దాంట్లో భయంకరమైన విలన్స్ అందరూ రేపులు చేస్తూ ఉంటారు. రాఘగోపాలరావు పనిచేస్తారు అందరూ. సడన్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ దెర్ ఇస్ ఎ సీన్ వేర్ హిజ్ మన సత్యనారాయణ తోటి ఈస్ట్ స్టోర్పురం స్టేషన్ మాస్టర్ తన ఫస్ట్ సన్ను తన అతి కష్టమైన బ్యారిస్టర్ టెస్ట్ ఫస్ట్ను పాస్ అయ్యి ఇంటికి వస్తే ఫీస్ట్ ఇచ్చి పేస్ట్ పెట్టి మరి పళ్ళు తోముకున్నాడు. ఇప్పుడు అదేంటి, యు ఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్ ఫర్ దట్ వన్ మూమెంట్ అండ్ వీఆర్ ఇంప్రెస్. అప్పుడు ఏమేంటంటే ఈ మొత్తం సినిమాలో ఫైనల్ బయటకు వచ్చేటప్పుడు ఇవే గుర్తుంటాయి, స్టోరీ గుర్తుండదు. నేను వేటగాడు ఎన్నోసార్లు చూస్తుంటాను, నాకు స్టోరీ గుర్తులేదు. నాకు ఇక్కడ రాఘగోపాల్ డైలాగు, అక్కడ ఒక పాట, ఇక్కడ ఒక అది. సో పీపుల్ కాన్స్టెంట్లీ వాంట్ సంథింగ్ టు be impact and in a positive way, which is the reason ఒక ఎంటర్టైనింగ్ థింగ్ అనేది మనకున్న బాధల్లోంచి టక్క నవ్విచ్చేస్తే దాన్ని మర్చిపోవచ్చు ఆ టైంకి అనేది ఉంటుంది. అండ్ నేను నా కెరియర్లో కెరీర్ అంటే నేను ఫిల్మ్ కెరీర్, ఐ మీన్ డైరెక్షన్ కెరీర్ కూడా అంటలా, ఐ ఆల్వేస్ ఫెల్ట్ మోస్ట్ అంటే ట్రాజిక్ సిచ్యువేషన్స్ ఎక్కడైతే మనం అనుకుంటామో మ్యాక్సిమం హ్యూమర్ అక్కడ ఉంటాం. ఇది జరుగుతున్న టైంలో
అది నోబడి విల్ బిలీవ్. అంటే మనం దూరం నుంచి చూస్తే అసలు ఎంత సాడెస్ట్, అసలు ఫీలింగ్స్ లేవు అని అనుకుంటారు కదా, ట్రాజెడీ. కాదు, ఎంతో ఇలా అయిపోతూ ఉంటుంది. నిజంగా చూస్తే అక్కడ కామెడీ జరుగుతుంటాయి అక్కడ యాక్చువల్గా. బట్ నవ్వలేం కదా అలాంటి సిచ్యువేషన్స్లో. ఆ సిచ్యువేషన్ అవ్వకపోవచ్చు, కానీ ఒకసారి మనం